హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ ఆఫ్ సరితా కోహ్లీ. మొత్తానికి మా తమ్ముడు పెళ్ళి అయితే అయిపోయింది. బట్ పెళ్ళికి సంబంధించిన నేను వీడియోస్ వ్లాగ్స్ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు 1 by 1 డే వైజ్గా పెట్టేస్తానన్నమాట. పెళ్ళి మొదటి శుభకార్యం పెళ్ళి పత్రికలు. సో పెళ్ళి పత్రికలు అయితే ప్రింట్అవుట్ అయ్యి వచ్చేసాయి. ఇంకా వాటికి చక్కగా పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. ఫోను వాట్సాప్ ఇవన్నీ లేనప్పుడు కూడా చాలా బల్క్లో ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్అవుట్ చేయించి వాటిని ఊరూరికి తిరిగి మరీ ఇచ్చి వచ్చేవాళ్ళు. ఈవెన్ నా పెళ్ళప్పుడు కూడా మా డాడీ దాదాపు ఒక 1000 ఇన్విటేషన్ కార్డ్స్ అయితే ప్రింట్ చేయించారు. బట్ అప్పటికి వాట్సాప్ ఉంది, బట్ అందరైతే వాడేవాళ్ళు కాదు. ఇప్పుడైతే కావాల్సిన వాళ్ళకు పత్రికలు పనిచేసి ఇంకా మిగతా వాళ్ళకి కాల్ చేసి వాట్సాప్లో మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ పెట్టడం అయితే కామన్ అయిపోయింది. టెక్నాలజీ మారినా కొందరు ఇంకా మారరు. ఎందుకంటే వాట్సాప్లో ఇన్విటేషన్ కార్డ్ పంపితే కూడా అలగడము, వాట్సాప్లో పెట్టారు కదా నేను ఎందుకు వెళ్ళాలి, నా ఇంటి వరకు పత్రిక రాలేదు అనే వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు. మొదటి పత్రిక గుళ్ళో మన ఇంట్లో దేవుడి గదిలో పెట్టేసి దాని తర్వాత పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి మొదటి పత్రిక ఇచ్చేసి ఇంకా వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చి వాళ్ళ మొదటి పత్రిక అయితే ఇచ్చేస్తారనమాట. ఇంట్లో ఎవరి పెళ్ళి ఉన్నా సరే పెళ్ళి షాపింగ్ చెయ్యాలి అంటే దానికి ముందు ఇలా చాప గంప, పసుపు దంచడానికి పసుపు కొమ్ములు, కుంకుమ, పొడి పసుపు ఇవన్నీ తీసుకొని 2 లేదా 5 రకాల ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి దేవుడి ముందు పెట్టి మొక్కుకున్న తర్వాతే మనం పెళ్ళి షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. మా అమ్మమ్మ ప్రకారం అప్పట్లో ఈ బుట్టిలో 21 రకాల ఏదైనా తిని వస్తువులు పెట్టేవారంట. గర్జలు, పోలేలు, నూనె పోలేలు, ఇలాయచీ, లవంగాలు ఏదైనా సరే అన్నీ ఇలా నింపి పెట్టేవాళ్ళంట. పెళ్ళయ్యాక పెళ్లి పిల్లలు ఇంటికి వస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఈ బుట్టి నుండి ఏదైనా ఒక 5 రకాలు తీసుకొని వాళ్ళ ఒళ్ళో అయితే పెట్టుకుంటారంట. ఇంకా మిగతా ఐటమ్స్ పెళ్లి కొడుకు మేనత్తలు, పెళ్లి కొడుకు అక్క చెల్లెలు దొరికిందే దోచేసుకోవాలంట. ఏది దొరికితే అది లాక్కోవడము ఇది ఒక పద్ధతి. అప్పట్లో ఇలాంటి పద్ధతులు చాలా చేసేవాళ్ళు, ఇప్పుడైతే చాలా తక్కువలేండి. పెళ్ళి షాపింగ్ పెళ్ళి పనులు ఒక నెల 2 నెలల ముందు స్టార్ట్ చేసినా కూడా పెళ్ళి డేటు మాత్రం స్పీడ్గా వచ్చేసింది. ఫైనల్గా పెళ్ళి పందిరి వేసే రోజు కూడా వచ్చేసింది. పెళ్ళి పందిరి వేసాకే సాయంత్రం పెళ్ళి కొడుకు చేయడము, పసుపు పెట్టడము, ఇంకా ఈ పచ్చని పందిరిలో పచ్చని గాజులు వేసుకోవడము ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఎంత డెకరేషన్ చేసినా ఈ పెళ్ళి పందిరి ముందు అంతా వేస్ట్. పెళ్ళి పందిరి వేస్తున్నారని పొద్దున్న మమ్మీ వాళ్ళ ఇంటికి 6 o'clock అయితే వచ్చేసినాను. అప్పట్లో గట్టు చేనికి అడవి సైడ్కి వెళ్ళి ఇలా కమ్మ కత్తి తీసుకొని పందిరి వేయడానికి కావాల్సిన చెట్లు మొక్కలు అన్నీ తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే మా 2 మామలు బయటికి వెళ్ళి ఇంటి దగ్గర ఉన్న మేడి పండు చెట్టు కొమ్మలు అయితే తీసుకొని వచ్చారు. 5 ఆయిల్ క్యాన్స్ లో మట్టి నింపి సపోర్ట్ కోసం ఆ కట్టెలను పెట్టి దాని తర్వాత మనం తెచ్చిన కొమ్మని ఫస్ట్ అయితే ఆ మట్టిలో పసుపు కుంకుమ ఇలా పూజ చేసి ఆ కొమ్మని అయితే పెట్టేస్తారు ఒక 5 కలిసి. తోరణాలన్నీ కట్టేసి చిన్న మట్టి కుండ ఉంటుంది కదా దానికి సున్నం పెట్టి అలా జాజా అయితే పెడతాము. ప్రసాదంలో షాంగులు ఇంకా అంబల అయితే పెడతాము. అది పెట్టాక ఎవరైతే మనకు కొమ్మలు తీసుకొని వచ్చారు కదా మామలు, వాళ్ళకు కూడా నోరు తీపి అనేది చేపిస్తారు. మట్టి కుండలో కూడా అంబల ఇంకా ప్రసాదం అవంతా అక్కడ పెట్టేస్తాము. ఇలా దీపాలు అయితే పొద్దున్నే వెలిగించేస్తాం అన్నమాట. ఇంట్లో పెళ్ళంటేనే ఈ మాత్రం హడావిడి అయితే ఉండాల్సిందే. ముఖ్యంగా ముసలోళ్ళు ఉంటేనే పెళ్ళిళ్ళు చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళకు ప్రతిదీ తెలుసు కాబట్టి మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. దీనికి ముందుగానే చూపించాను కదా తెల్లవారుజామున పచ్చని పందిరి వేసి ఎంత హడావిడి అయితే చేసామో ఆ పందిరి వేసాకే ఈ పెళ్ళింటికి కళ అయితే వచ్చేసింది. ఇంకా అదే రోజున సాయంత్రం ఈ పచ్చని పందిరిలో ఈ 2 కాంబినేషన్ పచ్చ గాజులు అయితే తీసుకొని వచ్చాము. వచ్చిన వారందరికీ ఈ గాజులు అయితే పెట్టిస్తాము. ఈ పందిరి గాజులు అందరికి పెట్టించే దానికి ముందు ఆ గాజులు అనేది మనం మన పూజ గదిలో అయితే ఫస్ట్గా పెట్టి మొక్కేస్తామన్నమాట. విలేజ్ సైడ్ అయితే బ్యాంగిల్ స్టోర్ అతనికి చెప్పేస్తారనమాట, ఇలా పర్టికులర్ వాళ్ళకి ఏ మోడల్ కావాలో ఆ గాజులు అయితే తీసుకురండి అండ్ వచ్చిన వాళ్ళందరికీ చేతు నిండా పెట్టించేస్తారు.
మనం సిటీలో ఉంటాం కాబట్టి మనకు హోల్సేల్ షాప్ అన్నీ తెలుసు. సో మేము బల్క్లో అన్నీ తీసుకొని అయితే వచ్చాము. సో 2, 2, 4, 2, 6, 2, 8 ఈ సైజెస్ తెచ్చాము. అది కాకుండా చిన్న పిల్లలు ఎవరైతే ఎక్కువగా ఉన్నారు ఈ పర్టికులర్ డే వస్తారు అని తెలుసు, దాన్ని బట్టి ఆ సైజ్ ఒకటి తీసుకొని వచ్చాము. మెహందీ ఫంక్షన్ అని ప్రత్యేకంగా ఏం లేదు, ఎందుకంటే మేము ఏం మెహందీ ఆర్టిస్ట్ని మెహందీ డిజైనర్ని అయితే పిలవము. ఎవరికి మెహందీ వచ్చో వాళ్ళు ఒక 4గురికి వేస్తారు. టైం లేకపోతే ఇంకా చందమామ రుద్దేసుకోవడమే. మొదటి గాజులు అయితే పూజ గదిలో పెట్టేశాం కదా, ఇంకా దాని తర్వాత ఒక 5గురు ముత్తైదులు ఫస్ట్ అయితే ఇలా బొట్టు పెట్టేసుకొని గాజులకు కూడా బొట్టు పెట్టేసి ఇంకా దాని తర్వాత మేము గాజులు అయితే పెట్టేసుకుంటాము. ఇంకా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము అన్ని బండల్స్ సైజ్ వైజ్గా తీసి మిక్స్ చేసేసి 2 హ్యాండ్స్కి సరిపోయేటట్టు ఒక 3 డజన్స్ అనేది ఇలా కలిపి పెట్టామన్నమాట. వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైతే రాలేదో వాళ్ళందరూ అయితే కూర్చొని పెట్టుకుంటున్నారు. పెళ్లి గాజులు పెట్టుకున్న తర్వాత మా తమ్ముడికైతే పెళ్లి కొడుకు చేసాము. అంటే ఫస్ట్ అయితే పాటలు పాడతాము, దాని తర్వాత పసుపు పెట్టి మంగళ స్నానం అయితే చేపిస్తాము. 2 పీటలు వేసి పెళ్లి కొడుకుని తోడు పెళ్లి కొడుకుని కూర్చోపెట్టి ఒక సొప్పు కట్టి ఉంది కదా, ఒక 5 జానేడు ఉండాలి. ఆ ఎండు కొబ్బరిలో కొబ్బరి నూనె వేసి అలా నూనె అంటించుతూ పాట అయితే పాడతాము. మంచి రోజు చూసి పందిరైతే వేసాం కదా, ఇంకా అదే రోజు సాయంత్రం మా తమ్ముడికి పెళ్లి కొడుకు అయితే చేసాము. సో ఇందాక పాటలు పాడడం అయిపోయింది కదా లోపట, దాని తర్వాత బయట ఇలా తీసుకొని వచ్చి పసుపు పెట్టి మంగళ స్నానం అయితే చేసి ఈరోజు స్టార్ట్ చేసాం కాబట్టి పెళ్లి వరకు మాకు కరెక్ట్ గా 5 రోజులు కలిసి వచ్చింది. సో డైలీ పసుపు పెట్టి స్నానం అయితే చేయించాము. నా కొడుకు తెల్ల అయిపోవాలి. పెళ్ళికి ఇంకా 5 రోజులు ఉంది. ఇంత ఎర్లీగా అయితే ఎవరు రారు. ఒకప్పుడు అయితే 5 రోజులు పెళ్ళిళ్ళు జరిగేవి, అప్పుడు అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అందరు బిజీ, స్కూల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మా మేనత్తలు అండ్ మేము సిస్టర్స్, పిన్ని, బాబాయ్, మామ, మామి వీళ్ళైతే అందరం ఉన్నాము.
జనరల్గా ఫస్ట్ పెళ్ళి కొడుకు అయితే మేనత్త చేస్తుంది. సో మాకు 5 మేనత్తలు. లెక్క ప్రకారం అయితే ఫస్ట్ మేనత్త చేయాలి. ఆమె కుదరనప్పుడు లాస్ట్ మేనత్తకు వస్తుంది. ఒకవేళ వాళ్ళకు కుదరనప్పుడు అక్క చెల్లెళ్ళలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు లేదా చిన్న వాళ్ళైనా చేయొచ్చు అనమాట. సో ఈసారి అయితే మా మేనత్తలలో లాస్ట్ మేనత్త ఫస్ట్ అయితే పెళ్ళి కొడుకు చేస్తుంది అనమాట. లాలా తోటలి వందే నయ్యన్ని లాలా తోటలి వందే రమశేయని నానా తోటల ఎలి వందే నయ్యమ్మా శంకటలి వందే శంకటలి బలవంతే రమశేయని ముందా తోడిన సాయి ముందా నీరుండాలే ఇందా తోడిన సాయి ముందా నీరుండాలే నడి నిలమగాకే శివగే నెయ్యని నా దగ్గర ఒక క్లిప్ అయితే మిస్ అయింది. మనం ఎక్కడైతే పందిరి వేస్తామో అక్కడ పోల్ చుట్టడం కూడా చేస్తాం కదా. సో ఆ చిన్న చెంబులు కనిపిస్తున్నాయి కదా, సో అవి 5 చెంబులు తీసుకొని 4 చెంబులు 4 కార్నర్లో పెట్టేసి ఒకటి ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాంట్లో ఒక దారం ఉండ వేసి ఆ దారాన్ని ఒక చెంబు నుండి ఇంకో చెంబుతో ఇలా కనెక్ట్ చేస్తూ 5 సార్లు ఇలా తిప్పుతారనమాట. సో దీన్నే కంకణం అంటారు. మనం ఎండులో పెళ్లి కొడుకు చేతికి కంకణం ఏదైతే కడతామో మనం ఉన్న పందిరి నుండే ఒక ఆకుని మామిడి ఆకుని తీసుకొని దారానికి కట్టి పసుపు పెట్టి కంకణంలాగా చేసి పెళ్లి కొడుకు చేతికైతే కడతారు. ఒక పసుపు కొమ్మును కూడా దాంట్లో యాడ్ చేసి కడతారనమాట. సో ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది కాబట్టి నేను అంత డీటెయిల్గా చెప్తున్నాను. మా 5 మేనత్తలు ఉన్నారు కదా, అందులో లాస్ట్ మేనత్త వాళ్ళ హస్బెండ్. సో మా లాస్ట్ మేనత్తని ఇప్పుడు పెళ్లి కొడుకు చేస్తుంది తమ్ముడికి. పెళ్లి కొడుకు చేసినా పెళ్లి కూతురు చేసినా వాళ్ళ తల్లికి కంపల్సరీగా పెట్టాలన్నమాట. సో మా తమ్ముడికి ఇప్పుడు పెళ్లి కొడుకు బట్టలు తెచ్చారు, దాంతోపాటు మా మమ్మీకి చీర కూడా తీసుకొని వచ్చారు. అండ్ తోడు పెళ్లి కొడుకు కాబట్టి ఆయనకు ఒక షాల్వా ఒక టోపీ పెట్టేశారనమాట. ఇప్పుడు మా తమ్ముడు పెళ్లి కొడుకు చేసిన బట్టలు వేసుకుని వచ్చేంత వరకు మా మమ్మీకి మా మేనత్త అయితే ఏదైతే చీర తీసుకుని వచ్చిందో అది పెడుతుంది అనమాట. అది కల్ ಕೂಡ ಅಲ್ಲಿ ತಮ್ಮ ಬಲ್ಲಿ ನಿಂದ್ರು ಒಂದು ಫೋಟೋ ಇಳಿಸ್ತೆ ಅಲ್ಲೇ ನಿಂದ್ರು ಕುದಿಕ್ ದಿ ನೋಡ್ಲತ್ತ ನೋಡು ಕುದಿಕ್ ದಿ ಇಲ್ಲಿ ನೋಡ ಟೋಪಿ ಚಂದ ಮಾಡಿ ತಮ್ಮಂದು. ಓಕೆ ಓಕೆ ಅಲ್ಲೇ ನಿಂದು ಇಲ್ಲಿ ನೋಡು. ఓకే 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 ఫైన్. ಇಲ್ಲಿ ನೋಡು హ్యాండ్ తెగి. సరే పోల్ చుట్టడం ఏంటో ఇందాక చెప్పాను కదా. సో 5 చెంబులు పెట్టిన ప్లేస్లో ఒక 5 ముత్తైదులు నిల్చొని ఆ దారాన్ని తీసుకొని ఒక 5 సార్లు పైకి కిందికి అలా ఎత్తాలి. పందిరికి తాకేటట్టు మనం దాన్ని ఇలా ఎత్తాలన్నమాట. ఇప్పుడు ఆ దారానికి చక్కగా పసుపు పెట్టి ఒక పసుపు కొమ్ము దాంట్లో పెట్టి మనం ఏదైతే పందిరి వేసామో దాంట్లో మామిడాకులు కూడా పెట్టాం కదా, ఒక మామిడాకుని తీసుకొని చక్కగా పసుపులో ఇలా చుట్టేసి పెళ్లి కొడుకు చేతికి ఆ దారాన్ని కంకణంలాగా కడతారన్నమాట.
కంకణం కట్టడం అయిపోయాక పెళ్లి కొడుకు చేసినప్పుడు స్వీట్ తీసుకొని వస్తారు కదా, సో నోరైతే తీపి చేస్తారు. మా దగ్గర పెళ్లి కొడుకు చేస్తే కంపల్సరీగా ఆ టోపీ ఇంకా టవల్ అయితే పెడతారు. పెళ్లి కొడుకు చేసేటప్పుడు బట్టలతో పాటు ఎండు కొబ్బరి, వక్క, ఎండు ఖజూరం అంతా పెట్టారు కదా, సో ఆ ఐటమ్స్ అంటే ఒక ఎండు కొబ్బరి అంటే కుడుక అంటారు కదా అది, అందులో ఒక వక్క, ఎండు ఖజూరం, కొన్ని బియ్యం, ఆ ఏదైతే టవల ఉందో ఆ టవలలో ఒక ముడి వేస్తారనమాట. సో అది మెడలో వేసుకొని పెళ్లి కొడుకు పెళ్లి వరకు అలాగే క్యారీ చేయాలన్నమాట. మా తమ్ముడి చేతిలో సుపారీ కట్టర్ ఉంది చూడండి, అంటే వక్క కట్ చేసేది ఇట్లా ఉంటుంది కదా ఇనుపది, అది పెళ్ళి అయ్యి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు అది చేతిలో అలాగే క్యారీ చేయాలి. ఒకవేళ పెళ్లి కూతురు ఉంటే వాళ్ళకి కుంకుమ డబ్బా అయితే ఇస్తాము. దీని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బోనాల్ అండ్ సాయంత్రం హల్దీ, దాని తర్వాత పెళ్లి వీడియో, బారాత్ వీడియో, వీటన్నిటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్.